హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో థర్డ్ డే అనమాట. సో ఇవాళ నేనేం చేశాను, ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి ఏం ఫాలో అయ్యాను అనేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకు ఇవి డైలీ పెడుతున్నాను అంటే, కొంతమంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా రోజు అంటే ఒక్కో రోజు ఒక్కొక్క కొత్త వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళకి తెలియదు. సో అందుకోసం అనేసి ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుందన్నమాట. సో మీరు మీరు నాతో పాటు ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేశారా? ఎవరైనా స్టార్ట్ చేస్తే ఎలా అనిపించింది? అంటే మీరు ఇంతవరకు ఎప్పుడూ చేయకుండా ఇదే ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే అంటే మీరు ఫుడ్ కంట్రోల్ని ఎలా చేసుకోగలుగుతున్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేశాను ఈ ఛానల్ నేమ్తో. ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు అక్కడ డిఎమ్స్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా డౌట్స్ అయితే చెప్తానన్నమాట, క్లియర్ చేస్తాను. సో ఇక్కడ ఇవాళ అయితే నేను అంటే రోజు మిల్క్లో నానబెడుతున్నాను కదా ఓట్స్ని. సో నిన్న కొంచెం రైనీ ఎక్కువ ఉండడం వల్ల బయటికి వెళ్ళే స్కోప్ లేకుండా పోయింది. సో అందుకనేసి మళ్ళీ ఎందుకు దానికోసం స్కిప్ చేసేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడం అని చెప్పేసి నేను కర్డ్తో నానబెట్టాను అనమాట. యాస్టీస్గా అన్నీ వేసేసి చియా సీడ్స్, నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఓట్స్ అన్నీ కలిపి, కాకపోతే రోజు మిల్క్తో యాడ్ చేస్తాను కదా. సో ఇవాళ అయితే నేను కర్డ్తో యాడ్ చేశాను అనమాట. బట్ కర్డ్ మిల్క్తో అంటే మిల్క్ కర్డ్ ఏది బాగుంటుంది అంటే ఖచ్చితంగా మిల్కే బాగుంటుంది. ఫస్ట్ టైం తినే వాళ్ళైతే కర్డ్ అసలు ట్రై చేయొద్దు, మీరు మీది యాజ్ టీజ్గా మిల్క్తోనే కంటిన్యూ చేయండి. నేను అంటే ఇవాళే ఫస్ట్ టైం నేను కూడా కర్డ్తో ట్రై చేయడం, నాకేం అంత అనిపించలేదు టేస్ట్ అయితే. సో నెక్స్ట్ ఇంకా నేను మిల్లెట్స్ని కూడా నానబెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే చెప్పాను కదా, అంటే మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తారు, అందుకనే చెప్తున్నాను. 8 hours అయితే ఖచ్చితంగా నానాలి, అప్పుడే దాంట్లో నుంచి మొలక అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. నెక్స్ట్ ఇవాళ నేను హాట్ వాటర్లో కొంచెం దాల్చిన చెక్క వేసి కాగబెట్టేసుకున్నాను అనమాట. సో అవైతే 1/2 లీటర్ వరకు తాగేశాను. సో నేను చెప్పాను కదా నైట్ కర్డ్లో నానబెట్టేశానని. సో వాటిలో కొన్ని గ్రేప్స్ యాడ్ చేసేసుకొని అయితే నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేశాను. నాకు ఎందుకో అంటే కొంచెం ఆకలి అనిపించింది 11:30కి అట్లా. సో ఆ టైంలో నేనైతే కొన్ని పూల్ మక్కానాని తీసుకున్నాను అనమాట ఇవాళ. సో మీ ఇష్టము, మీరు మామూలుగా ఉప్పు శనగలు ఉంటాయి కదా, పుట్నాల పప్పు అలా, అవి కూడా మంచి ప్రోటీన్ సోర్సే. సో అవైనా తీసుకోండి, ఏం కాదు. పూల్ మక్కాన అవైలబుల్ లేదు అనుకుంటే అదైనా తీసుకోండి. సో లేదంటే ఏదో ఒక ఫ్రూట్ అయినా తినండి. నేనైతే పూల్ మక్కానా ఉంది కదా అనేసి పూల్ మక్కానాని తిన్నాను అనమాట. సో హాట్ వాటర్కి నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి మిడిల్లో ఖచ్చితంగా ఆ 15 minutes ఏదైతే ఉందో ఆ ఎక్సర్సైజ్ అయితే చేశాను. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, రాయ్పూర్ ఎక్సర్సైజెస్ బై వివేక్ సార్ అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది. ఆ వీడియోని ఫాలో అయిపోండి యాజ్ టీస్గా. నేనైతే 15 minutes వరకు ఆ వర్కౌట్ని అయితే చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 1 లీటర్ దాకా వాటర్ తాగాను బ్రేక్ఫాస్ట్ అయిపోయాక. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా మీల్ని ప్రిప్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ కర్రీస్ అవి మార్నింగే చేసి ఉంటాయి. సో నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇవాళ అయితే నేను బాయిల్డ్ ఎగ్స్ ఏం తీసుకోలేదు, పప్పు కాబట్టి నాకు ఎందుకో డబల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలనిపించింది. సో అందుకోసం అనేసి నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెము కొత్తిమీర అవన్నీ కట్ చేసేసుకొని, మీరు కావాలంటే ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగుండాలి అనుకుంటే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోండి, ప్రోటీనే బాగుంటుంది మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేకపోతే. నేనైతే ఇక్కడ అవి ఏమీ యాడ్ చేయలేదన్నమాట, నార్మల్గానే వేసేసాను. కాకపోతే మీరు ఫస్ట్ ఉప్పు కారం కలిపేటప్పుడు మీకు ఆ లమ్స్ అనేవి లేకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచెము వాటర్ యాడ్ చేయండి ఆ రెండింటిని మిక్స్ చేసేటప్పుడు. అప్పుడు మీకు అలాంటి లమ్స్ కూడా ఏమి ఉండవు, బాగా వస్తుందన్నమాట ఆమ్లెట్ కూడా. సో ఇవాళ నా మీల్ ప్లేట్ వచ్చేసి గోంగూర చట్నీ అనమాట. గోంగూర చట్నీ, నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర పప్పు, నేను ఇక్కడ క్యారెట్ తీసుకున్నాను అనమాట సలాడ్కి. నెక్స్ట్ వచ్చేసి కర్డు, మిల్లెట్స్ రైస్, డబల్ ఎగ్ పెట్టి ఆమ్లెట్ వేసుకున్నాను అనమాట. సో ఇది నా మీల్ ప్లేట్ వచ్చేసి. మీరు ఇంకా అడిషనల్గా ఇంకేమైనా అంటే కర్రీసు, ఇది ఎనఫ్ అండి యాక్చువల్గా. ఇంతే క్వాంటిటీలో కర్రీస్ అయితే తీసుకోండి. కర్రీ ఎక్కువ తీసుకుంటేనే మీకు అంటే ఈ డైట్ అనేది బాగా వర్కౌట్ అయ్యిద్ది. కర్రీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా టమ్మీ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది, ఇంకా అస్సలు తినబుద్ధి కాదు, ఇంకా విరక్తి వచ్చేసిద్ది అనమాట ఒక టైంలో. సో అందువల్లే ఎనఫ్ అనమాట ఇంక అది. సో నేను డిన్నర్కి వచ్చేసి ఇవాళ ఆఫ్టర్నూన్ నేను అరౌండ్ తినేటప్పటికి నాకు ఇవాళ 2 అలా క్రాస్ అయిపోయిందనమాట. సో అందుకోసం అనేసి నేను లైట్గానే ఇంక ఇవాళ స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి వాటితో సలాడ్ చేసుకుంటున్నాను అనమాట.
సో స్వీట్ కార్న్ అయితే ఇక్కడ ఉడకబెట్టేసేసుకొని నెక్స్ట్ నేను దాంట్లోకి కొంచెము క్యారెట్ని తురిమేసేసుకున్నాను, కొంచెం ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా వాటన్నిటిని బాగా కలిపేసేసుకొని లాస్ట్లో ఒక లెమన్ని కూడా స్వీట్ చేసేసుకొని తినండి. కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా కొంచెం తురిమి బట్టి వేసేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇదంతా అయిపోయాక ఇప్పుడు ఈవినింగ్ అయితే 15 అంటే ఎలాగో నైట్ మీరు వాకింగ్ చేస్తారు 40-45 మినిట్స్. ఇన్ బిట్వీన్ ఈవినింగ్ 4 to 5 గ్యాప్లో ఖచ్చితంగా ఒక 15 to 20 మినిట్స్ జిమ్ కానీ డ్యాన్స్ కానీ చెయ్యండి. సో మీరు వెయిట్ అనేది రెడ్యూస్ అవుతున్నారా, మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో చేయండి. కొత్తగా కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అంటే లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఖచ్చితంగా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను. థ్యాంక్ యూ.